Welcome to Tanmay's Tuition Center. So now we are continuing our next chapter in resources and development and social. So we have discussed up to net crop area in the previous class, net sown area. So now today I am going to discuss land use pattern India. In India, the use of land is determined both by physical factors such as topography, climate, soil types as well as human factors. అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ని ఐదర్ నేచర్ వాడుకోవచ్చు లేదా హ్యూమన్ వాడుకోవచ్చు. సో నేచర్ వాడుకుంటే దోస్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. సో ఫిజికల్లీ దట్ వాజ్ ఫార్మ్డ్ లైక్ దట్. బట్ హ్యూమన్ యూస్ చేస్తే దట్ దోస్ ఆర్ కాల్డ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్. సో హ్యూమన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? పాపులేషన్ లివింగ్ ఆన్ దట్ ల్యాండ్ and technological capabilities like industries and some kind of research institutes, cultural and traditional like temples and some kind of community halls, some kind of things which is representing our culture. సో ఇలాగా మనం వాడే ల్యాండ్ అనేది రెండు రకాలుగా క్లాసిఫై అయింది. ఒకటి ఏంటి, ఫిజికల్ ఫ్యాక్టర్స్ ద్వారా యూజ్ అవుతుంది. ఫిజికల్ ఫ్యాక్టర్స్ అంటే దోస్ ఆర్ నథింగ్ బట్ టోపోగ్రఫీ, అంటే అక్కడ ఉన్న హిల్స్ కానీ వ్యాలీస్ కానీ, సో ఇవన్నీ కూడా టోపోగ్రఫీలోకి వస్తుంది. అండ్ క్లైమేట్, సో వాట్ సార్ట్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ టేకింగ్ దట్ ల్యాండ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ సాయిల్ టైప్స్ దట్ ఆర్ ప్రెజెంట్ దేర్, దిస్ ఆర్ ఆల్ ఫిజికల్ ఫ్యాక్టర్స్. అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్, ఇఫ్ యూ లుక్ హ్యూమన్ ఫ్యాక్టర్స్, సో హ్యూమన్స్ యూజ్ ద ల్యాండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పాపులేషన్ లివింగ్, సో పాపులేషన్ డెన్సిటీ and technological capabilities of establishing industries and all, and cultural tradition. So they use land for performing their cultural activities and maintaining their tradition. So for all those things they use land. So total geographical area in India is 3.28 square million square kilometers. So ఇండియాలో ఇంత జియోగ్రాఫికల్ ఏరియా ఉంది. Okay, so land used data however is available only for 93% of the total geographical area because of the land used reporting for most of the northeast states except Assam has not been done properly fully. సో అయితే మన ఇండియాలో ఎంత ల్యాండ్ ఉన్నప్పటికీ కూడా మనం ల్యాండ్ యూజ్ డేటా చూస్తే ఈ ల్యాండ్లో మొత్తం మీద 93% మాత్రమే మనం యూటిలైజ్ చేస్తున్నాము. నార్త్ ఈస్ట్ స్టేట్స్లో చాలా డెన్సిటీ, పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంటుంది, అస్సాం మినహా. సో అస్సాంలో కొంచెం బెటర్, కానీ సో ఈ మిజోరాము, త్రిపుర అండ్ సిక్కిం, నెక్స్ట్ అక్కడుండే ఏవైతే మణిపూర్, సో ఇవన్నీ కూడా 7 సిస్టర్స్ అంటాం కదా. సో అందులో ఒక అస్సాం తప్ప మిగతా అన్నీ కూడా పాపులేషన్ డెన్సిటీ చాలా తక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ సమ్ ఏరియాస్ జమ్మూ కాశ్మీర్లో కూడా పాకిస్తాన్ చేత ఆక్యుపై చేసి కొంత ఉంది, చైనా చేత ఆక్యుపై చేసి కొంత ఉంది. సో ఆల్మోస్ట్ మన ఇండియా ఇలా ఉంటుంది అనుకుంటాం, కానీ ఈ పోర్షన్ అంతా పాకిస్తాన్ ఆక్యుపై చేసింది, ఈ పోర్షన్ అంతా చైనా ఆక్యుపై చేసింది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే సో ఈ పోర్షన్ మన కంట్రోల్లో ఉంది. సో దిస్ పోర్షన్లో ల్యాండ్ యూజ్ ఎలా ఉందో మనకు తెలియదు, అండ్ ఈ పోర్షన్లో ల్యాండ్ యూజ్ ఎలా ఉందో కూడా మనకు తెలియదు. ఓకే, సో అవన్నీ సర్వే చేస్తే కానీ 93% అనేది ఫుల్ ఫిగర్ చెప్పలేము. సో మిగతా సర్వే చేస్తే వచ్చింది 93% కాబట్టి. సో వన్ ఈజ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పాపులేషన్ డెన్సిటీ కానీ ల్యాండ్ యూజ్ కానీ తక్కువ ఉంటుంది, అదొక రీజన్ అయితే. సో ఈ పిఓకే అండ్ అక్షయ్ చిన్ ఈ రెండు కూడా మన చైనా అండ్ పాకిస్తాన్ ఆక్యుపేషన్లో ఉండటం వల్ల సో అక్కడ కూడా సర్వే ఇంకా పూర్తి లెవెల్లో చేయలేదు, కాబట్టి దట్ ఫిగర్ దట్ ఈస్ లెస్. సో వాట్ ఈస్ ద యాక్టివిటీ హియర్ సేయింగ్? ట్రై టు డూ ఎ కంపారిజన్ బిట్వీన్ ద 2 pie charts గివింగ్ ల్యాండ్ ఆఫ్ యూస్ and find out why the net zone area and the land used forest are changed. సో ఇప్పుడు ఏంటి, మీకు ల్యాండ్ యూజ్ అనేది మారుతూ ఉంటుంది. ఇయర్ చూస్తే ఒక ఇయర్లో ల్యాండ్ యూజ్ ఒకలా ఉంటుంది, ఒక ఇయర్లో ల్యాండ్ యూజ్ ఒకలా ఉంటుంది. అలా కొన్ని రోజులకి ఏమవుతుందంటే మీ ఇంటి చుట్టుపక్కలే మీరు అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు ఉన్న ఫారెస్ట్ ఇప్పుడు ఉండదు, అదంతా కూడా బిల్డింగ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో అంటే ఏంటి, రాను ఫారెస్ట్ ఏరియా తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ల్యాండ్ యూజ్ అంటే పాపులేషన్ డెన్సిటీ పెరుగుతూ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే మీ చుట్టుపక్కల కానీ లేదంటే ఇండియాలో ఏదో ఒక పార్ట్ని తీసుకొని నెట్ జోన్ ఏరియా ల్యాండ్ యూజ్డ్ ఫర్ ఫారెస్ట్ ఎలా మారుతోంది అనేది ఫైండ్ చేయమన్నాడు. ఓకే, ఇన్ ద ఫిగర్ 1.4 దిస్ ఈజ్ ద ఫిగర్ 1.4.
So if you look this figure, general land use categories in 1960-61, general land use categories 2008-9. సో రిపోర్టింగ్ ఏరియా 100% రిపోర్ట్ చేస్తే, టోటల్ 100% ఏరియా మనం కన్సిడర్ చేస్తే అందులో ఫారెస్ట్ ఎంత ఉండేది ఒకప్పుడు? 45.26. దిస్ ఈజ్ ఇన్ ద 1960-61లో. ఇప్పుడు దిస్ ఫారెస్ట్ ఏరియా వాజ్ నాట్ షోన్ హియర్, fallow other than fallow not shown area. So this is shown as 46.24. That I think this is forest area. So forest area has increased. And what is this area? This green area under miscellaneous tree crop groves. So this area is also increased from 18 to 22. And 12% was barren, uncultivatable. అంటే ఒకప్పుడు సరైన సదుపాయాలు లేక, అంటే లైక్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేక వాళ్ళంతా కూడా రైన్ఫాల్ మీదే ఆధారపడేవాళ్ళు. దానివల్ల ఏమైంది, మన దగ్గర కల్టివేట్ చేయలేని ల్యాండ్ ఎక్కువ ఉండేది 1960-61లో. కానీ మనం తర్వాత దాన్ని ఏం చేస్తాం, 8%కి రెడ్యూస్ చేస్తాం. అంటే ఇట్స్ అ వెరీ గుడ్ గ్రోత్. సో మనం టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల వాటర్ యూసేజ్ని ఇంక్రీజ్ చేసుకోవడం వల్ల మనకి ఈ పోర్షన్లో మనం ఇంప్రూవ్ అయ్యాం. అండ్ ఏరియా అండర్ నాన్ అగ్రికల్చరల్ ఏరియాస్ కూడా 4.95 నుంచి. సో ఏరియా అండర్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్ అంటే ఏంటి, ఇండస్ట్రీస్ కానీ ఇంకేతర డెవలప్మెంటల్ యాక్టివిటీస్, పార్క్స్ కానీ. సో అవి కూడా 4.95 నుండి 5.57కి ఇంక్రీజ్ అయింది. బాగుంది. పెర్మనెంట్ పాస్చర్ గ్రేజింగ్ ల్యాండ్స్ అంటే పశువులు తినడానికి యూజ్ చేసుకునే ల్యాండ్ ఇది. ఓకే, వాళ్ళ పశువులు బతకాలంటే వాటికి ఫుడ్ కావాలంటే వాటిని ఫుడ్ గ్రాస్ కానీ ఇంకేదైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ కానీ గ్రో చేయాల్సి ఉంటుంది. అవి 4.71 నుంచి 3.38 తగ్గింది, డిక్లైన్ అయింది. మేబీ సమ్ కైండ్ ఆఫ్ అదర్ ప్రాక్టీసెస్ హ్యాస్ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ విచ్ దిస్ ల్యాండ్ రిక్వైర్మెంట్ హ్యాస్ రెడ్యూస్డ్. ఓకే, తర్వాత ఇది ఏరియా అండర్ మిస్లేనియస్ ట్రీస్ క్రాప్స్ అయిపోయింది. దిస్ వన్ ఈజ్ fallow అదర్ దాన్ కరెంట్ fallow. సో ఇది fallow, దిస్ ఈజ్ fallow అదర్ దాన్ కరెంట్ fallow. సి అంటే కంప్లీట్గా వాడకుండా వదిలేసిన ల్యాండ్ fallow. సో fallows మాత్రం పెరిగాయి. కరెంట్ fallow 4.71 నుంచి కరెంట్ fallow మీన్స్ దిస్ వన్, కరెంట్ fallow ఇస్ దిస్ కలర్, అంటే ఇది. సో కరెంట్ fallow ఇది, దిస్ వన్ ఐ థింక్ సో. సో కరెంట్ fallow కూడా ఇంక్రీజ్ అయింది 3.73 నుంచి 4.76. సో ఈ గ్రాఫ్ మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఏది ఎలా మారింది, దానికి ఎందుకు మారింది అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి, ట్రై చేయాలి. ట్రై టు గెట్ దోస్ రీజన్స్ వై దిస్ చేంజెస్ ఆర్ బీయింగ్ హ్యాపెండ్. సో అది తెలుసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఇది ఎలా వేరీ అవుతుంది, దేని మీద డిపెండ్ అవుతుంది అనే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఓకే, సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ద ల్యాండ్ అండర్ పర్మనెంట్ పాస్చర్ హ్యాస్ బీన్, అంటే ఇక్కడ వాడు చెప్తున్నాడు. సో పర్మనెంట్ పాస్చర్లో ల్యాండ్ అండర్ పర్మనెంట్ పాస్చర్ అంటే ఇది, ద ల్యాండ్ అండర్ పర్మనెంట్ పాస్చర్ అంటే ఏది, సో దిస్ వన్ పర్మనెంట్ పాస్చర్ కలర్ అంటే ఇది 4.71 నుంచి 3.38కి తగ్గింది. ద ల్యాండ్ పర్మనెంట్ పాస్చర్ హ్యాస్ ఆల్సో డిక్రీస్డ్. హౌ ఆర్ వీ ఏబుల్ టు ఫీడ్ అవర్ హ్యూజ్ క్యాటిల్ పాపులేషన్? యాజ్ ఐ టోల్డ్ యూ, పాస్చర్ ల్యాండ్స్ అంటే ఏంటి, క్యాటిల్ని ఫీడ్ చేయడానికి వాడే గ్రాస్ కానీ అవన్నీ గ్రో చేసే లొకేషన్స్. అయితే ఇవి తగ్గిపోతున్నాయి, మరి మన క్యాటిల్ పాపులేషన్ పెరిగిపోతుంది. బట్ దీస్ ల్యాండ్స్ ఆర్ డిక్రీజింగ్. హౌ కెన్ వీ ఫీడ్ క్యాటిల్, ద గ్రోయింగ్ క్యాటిల్? సో హౌ కెన్ వీ ఫీడ్ ద గ్రోయింగ్ క్యాటిల్ అండ్ వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇట్? దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు అనలైజ్ ఎలా జరుగుతుంది ఇప్పుడు. సో క్యాటిల్ ఏమో పెరుగుతుంది, బట్ మరి దానికి సబ్సిక్వెంట్గా గ్రేజింగ్ ల్యాండ్స్ పెరగట్లేదు. సో మరి క్యాటిల్ ఎలా ఫీడ్ చేసుకుంటున్నాయి అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో యూ జస్ట్ ట్రై అవర్ సెల్ఫ్ అండ్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్, హౌ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అనేది మీకు అర్థం కాకపోతే ట్రై చేయండి తెలుసుకోవడానికి. తెలియకపోతే ఐ విల్ బి దేర్ ఫర్ టెల్లింగ్ యూ మోస్ట్ ఆఫ్ ద అదర్ దెన్ కరెంట్ fallow. సో కరెంట్ fallows అంటే ఏంటి, ఈ సంవత్సరం మనం దాన్ని ఇరిగేషన్లో కల్టివేషన్లో పెట్టకపోతే దాన్ని కరెంట్ fallow అంటాము. అయితే కరెంట్ fallows జనరల్గా ఎందుకు వదిలేస్తాము, ఐదర్ పూర్ క్వాలిటీగా ఉండటం వల్ల కానీ సాయిల్, అంటే మాటిమాటికి ఎవ్రీ ఇయర్ అవి క్రాప్ని ఈల్డ్ చేయలేవు, ఎవ్రీ ఇయర్ క్రాప్ని అవి గ్రో చేయలేవు, వాటికి కాస్త రెస్ట్ ఇస్తే బాగా పనిచేస్తాయి. అలాంటి ల్యాండ్స్ని fallow ల్యాండ్స్ అంటాం. సో అందుకు వాటిని ఎప్పుడు కూడా కంటిన్యూస్గా వాటిని సో చేయం, ఎప్పుడో 1-2 ఇయర్స్కి ఒకసారి. సో
కరెంట్ వేళ పూర్ క్వాలిటీ కానీ లేదంటే కాస్ట్ ఆఫ్ క్వాలిటీ కల్టివేషన్ చాలా ఎక్కువ ఉండటం వల్ల కానీ మీరు ఏం చేస్తారు, దాన్ని పక్కన పెట్టేస్తారు ఆ సంవత్సరానికి. హెన్స్ దీస్ ల్యాండ్స్ ఆర్ కల్టివేటెడ్ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అబౌట్ 2 to 3 years. సో 2-3 ఏళ్ళకి ఒకసారి కానీ 2 సార్లు కానీ దీన్ని కల్టివేట్ చేస్తాం. కాబట్టి వీటిని కూడా ఒకవేళ కల్టివేట్ చేసే టైంలో వీటిని కూడా నెట్ జోన్ ఏరియాలో కలపాలి. కాబట్టి ఆ రకంగా ఇవి కూడా కల్టివేటబుల్ అనుకుంటే అప్పుడు ఇండియాలో టోటల్ రిపోర్టింగ్ ఏరియా ఎంత వస్తుంది, 54% ఆఫ్ ఏరియా ఈజ్ బీయింగ్ కల్టివేటెడ్. సో అంటే 50% కన్నా ఎక్కువ, హాఫ్ ఆఫ్ ద ఇండియా కన్నా ఎక్కువగా మనం క్రాప్స్ని గ్రో చేస్తున్నాము అని అర్థం. ఓకే, నెక్స్ట్ ద ప్యాటర్న్ ఆఫ్ నెట్ జోన్ చూసుకుంటే ఇందులో మళ్ళీ స్టేట్కి ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక స్టేట్లో ఈ నెట్ జోన్ ఏరియా ఎక్కువ ఉంటుంది, ఒక స్టేట్లో తక్కువ ఉంటుంది, డిపెండింగ్ అపాన్ వేరియస్ రీజన్స్. అక్కడున్న వాటర్ అవైలబిలిటీ కావచ్చు, జియోగ్రఫికల్ రీజన్స్ అంటే ల్యాండ్ ప్యాటర్న్ కావచ్చు, ల్యాండ్ యొక్క స్లోప్ కావచ్చు. సో ఇలాగా డిఫరెంట్ థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం స్టేట్స్లో చూసుకుంటే 80% కన్నా ఎక్కువ పంజాబ్ కానీ హర్యానా వీటి దగ్గర రివర్స్ ఎక్కువ ఉంటాయి. పంజాబ్ అంటే 5 రివర్లు ఉంటాయి. సో హర్యానా కూడా పక్కనే ఉంటుంది పంజాబ్కి. సో ఈ 2 చోట్ల వాటర్ రిసోర్సెస్ అనేవి ప్లెంటీగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లెంటీగా వాటర్ రిసోర్స్ ఉంటే సరిపోదు. మరి అస్సాంలో బ్రహ్మపుత్ర కూడా ఉంది, కానీ అస్సాంలో చాలా తక్కువ ఉంటుంది ఈ క్రాపింగ్ పర్సంటేజ్. అక్కడ ఏంటి, ఇక్కడ ప్లాంట్ గ్రో అవ్వాలంటే ల్యాండ్ ప్లెయిన్గా ఉండాలి. అస్సాం లాంటి చోట్ల ల్యాండ్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, హిల్లీ ల్యాండ్. సో హిల్లీ ల్యాండ్ మీద మీరు మొక్క పెంచారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, మరి ఇక్కడ నీళ్ళు ఆగుతాయా, నీళ్ళని ఆపగలమా? సో నీళ్ళు వెళ్ళిపోతాయి. సో నీళ్ళు వెళ్ళిపోతే మొక్క ఫోటోసింథసిస్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే పంజాబ్లో ఎలా ఉంటుంది, కొంచెం ప్లెయిన్ ఏరియా. సో మీరు వాటర్ని ఇలాగ ఆపుకోవచ్చు. సో అందుకు పంజాబ్ లాంటి లొకేషన్లో జియోగ్రఫికల్గా ల్యాండ్ అనేది ఒక యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ రిటైన్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి ప్లెంటీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. 2 ఉండాలి, అంటే ల్యాండ్ సూటబిలిటీ ఉండాలి, వాటర్ రిసోర్స్ ఉండాలి. వీళ్ళకి వాటర్ ఉంది, బోల్డ్ ఉంది అస్సాంలో వాటర్, కానీ వాళ్ళకి అక్కడ ఏంటి ల్యాండ్ సూటబిలిటీ లేదు. కాబట్టి అస్సాం కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ మిజోరాం కానీ ఇవన్నీ ఏంటి ఎక్కువగా హిల్లీ రీజియన్స్. కాబట్టి వీళ్ళ దగ్గర క్రాపింగ్ చేయడం కష్టం కొంచెం. కాబట్టి ఇలాంటి చోట్ల ఎంత ఉంటుంది, ఓన్లీ 10% ఆర్ లెస్ దెన్ 10% ఈజ్ ద పర్సంటేజ్ ఆఫ్ నెట్ జోన్ ఏరియా ఇన్ ద స్టేట్స్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్. ఈ 3 కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. అండ్ అండమాన్ నికోబార్ అంటే అక్కడ జనరల్గా ఐలాండ్ కాబట్టి మీకు అంత వాటర్ అవైలబిలిటీ ఉండదు, రివర్స్ ఉన్నా కూడా. సో ఆ సాలినిటీ ఉంటుంది ఎక్కువగా. సాలినిటీలో క్రాప్స్ గ్రో అవ్వవు. సీ చుట్టుపక్కలంతా సీ ఉంటుంది, సీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి సాయిల్లో కూడా సాలినిటీ అంటే ఉప్పు శాతం ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఉప్పు శాతం ఉందంటే ఏంటి, ఆల్కలీన్. సో ఆల్కలీన్ సాయిల్స్ అనేవి జనరల్గా క్రాప్స్ని గ్రో చేయడానికి సూటబుల్ కాదు, కాబట్టి వాటికి అంత ఈల్డ్ రాదు. సో దట్ ఈస్ ద రీజన్ వై ద పర్సంటేజ్ విల్ బి లెస్ దేర్ అండమాన్ నికోబార్. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఏ రీజన్ చూసినా కూడా అక్కడ క్రాప్ గ్రోయింగ్కి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటే డెఫినెట్గా పంజాబ్ హర్యానా లాగా వాళ్ళు కుమ్మేస్తారు, 80% దాటి క్రాప్ పండించేస్తారు. అక్కడ ఫేవరబుల్ కండిషన్స్ లేవు నీకు పండించడానికి, అప్పుడు నువ్వేం చేస్తావు, దాని మీద డిపెండ్ అవ్వవు. ఎందుకంటే నువ్వు బిజినెస్సే కదా, క్రాప్ చేస్తున్నావు, బోల్డని డబ్బులు పెడతావు, నీకు రిటర్న్ డబ్బులు రానండి, నువ్వెందుకు డబ్బులు పెడతావు అక్కడ. సో కామన్ సెన్స్. అలాగా అక్కడ సూటబుల్ సిచ్యుయేషన్ లేనప్పుడు అక్కడ నెట్ జోన్ ఏరియా ఎలా పెరుగుతుంది. సో అందుకు వాటికి ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా ఎంత ఉండాలి, ఐడియల్గా అయితే మనకి డిజైరబుల్ ఏరియా ఫారెస్ట్ ఎంత ఉండాలి, 33% ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో 33% అనేది మనకి ఎప్పుడు కూడా టోటల్ జియోగ్రాఫికల్ ఏరియా, అంటే మనం ఇందాక చదివంగా 3.28 స్క్వేర్ కిలోమీటర్స్ అని మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇస్ ద ఏరియా ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ద ఇండియా. అందులో 33% అనేది ఫారెస్టే ఉండాలి యాజ్ పర్ ద నేషనల్ ఫారెస్ట్ పాలసీ. ఓకే, యాజ్ పర్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1952 ప్రకారంగా సో మనకి 33% అనేది ఫారెస్ట్ ఉండాలి. ఇట్ వాస్ కన్సిడర్డ్ ఎసెన్షియల్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్. ఈ మాత్రం కనుక లేకపోతే ఎకలాజికల్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి వర్షాకాలం అంటే 4 నెలలు ఉండాలి, ఎండాకాలం 4 నెలలు ఉండాలి, చలికాలం 4 నెలలు ఉండాలి. అలా కాకుండా వర్షాకాలం ఎక్కువ తక్కువ, ఎండాకాలం తక్కువ, లేకపోతే ఎండాకాలం ఎక్కువ. అంటే ఇదేంటిది, ఒక పద్ధతి ప్రకారంగా ఎన్వైరన్మెంట్ బతుకుతోంది ముందు నుంచి, మనం పుట్టక ముందు నుంచి, మన పూర్వీకులు ముందు నుంచి కూడా ఎన్వైరన్మెంట్ ఒక సిస్టమ్ ప్రకారంగా వెళ్తోంది. సో ఎప్పుడైతే నువ్వు ఎంటర్ అయ్యి దాన్ని చెడగొట్టావో దానివల్ల ఏవో కొత్త అనర్థాలు, కొత్త ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతాయి. సో దట్ మీన్స్ ఎకలాజికల్ బ్యాలెన్స్ మీన్స్ అసలు సస్టైనబుల్ గ్రోత్లో కూడా ఇదే చెప్తాం. ఏంటి,
నువ్వు గ్రో అవ్వు, తప్పు కాదు, కానీ వితౌట్ డిస్టర్బింగ్ ద ఎకలాజికల్ బ్యాలెన్స్. ప్రకృతి దాని యొక్క ఏదైతే దాని యొక్క ఒక సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా, సో నేచర్లో ఎటువంటి చేంజెస్ రానియకుండా నీ గ్రోత్ అనేది నువ్వు చూసుకోవడాన్ని సస్టైనబుల్ గ్రోత్ అంటారు. సో ద లైవ్లీహుడ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ పీపుల్ హూ లివ్ ఇన్ ద ఫ్రింజెస్ ఆఫ్ దిస్ ఫారెస్ట్ డిపెండ్స్ అపాన్ ఇట్. సో ఇందులో ఎంతోమంది ఈ 33% ఫారెస్ట్ లోపల ఎంతోమంది ఆదివాసీస్ బతుకుతారు. ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీసీస్, ఇండియాలో ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీసీస్ అన్నీ కూడా ఈ ఫారెస్ట్స్లో ఉన్న ఫ్రింజెస్ అంటే వాటర్ సోర్సెస్, అంటే ఫ్రింజెస్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ స్ప్రింగ్స్ అన్నమాట. సో వాటి మీద డిపెండ్ అవుతారు. పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ వేస్ట్ ల్యాండ్ అండ్ ల్యాండ్ పుట్ టు నాన్ అగ్రికల్చర్ యూజెస్. అయితే ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఈ పైన గ్రాఫ్లో చూస్తే ఏ పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఈజ్ టర్మ్డ్ యాజ్ వేస్ట్ ల్యాండ్ అండ్ ల్యాండ్ పుట్ ఆన్ ఫర్ నాన్ అగ్రికల్చర్ యూజెస్. సో ఇక్కడ మనం ఏంటి, ఈ పైన గ్రాఫ్లో ఏరియా అండర్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్ అని ఒకటి అన్నాం. ఓకే, వేస్ట్ ల్యాండ్ అని అక్కడ అన్నాడా, వేస్ట్ ల్యాండ్, కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్. సో కల్చరబుల్ వేస్ట్ ల్యాండ్ అని అన్నాము, నెక్స్ట్ ఇది ఒకటి అన్నాము, ఈ రెండు ఉన్నాయి, దాని గురించి చెప్తున్నాడు. సో ద లైవ్లీహుడ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ పీపుల్ హూ లివ్ ఇన్ ద ఫ్రింజెస్ ఆఫ్ ఫారెస్ట్ డిపెండ్ అంటే ఏ పార్ట్ ఆఫ్ ల్యాండ్ ఇస్ నాట్ వేస్ట్ ల్యాండ్ అండ్ ల్యాండ్ పుట్ వేస్ట్ ల్యాండ్ ఇంక్లూడ్స్, అంటే వేస్ట్ ల్యాండ్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారంటే రాకీ, ఎరిడ్, డిజర్ట్ ఏరియాస్. సో వేస్ట్ ల్యాండ్లో ఏమేమి పెట్టుకున్నాం మనం, రాకీ, రాళ్ళు రప్పలు ఉన్న చోట్లు, అక్కడ ఏ పంట పండదు. ఓకే, సో కానీ ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు. బట్ రాకీ ఏరియాస్ ఒకవేళ అంటే ఇండస్ట్రీ పెట్టాలంటే ఫస్ట్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను రిసోర్సెస్లో, ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే వాడు ఏం చూస్తాడు, వాడు రెండు కావాలి వాడికి, రా మెటీరియల్ అయినా దగ్గర ఉండాలి, కన్జ్యూమర్ అయినా దగ్గర ఉండాలి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. సో కన్జ్యూమరు దూరంగా ఉండి రా మెటీరియల్కి నువ్వు దూరంగా ఉంటే, నువ్వు రా మెటీరియల్ కొనాలంటే నీకు కాస్ట్లీ అవుతుంది, ఎందుకంటే ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, మళ్ళీ నువ్వు తయారు చేసింది అమ్మాలన్నా కాస్ట్లీ, ఎందుకంటే ఎక్కడికో తీసుకెళ్ళి అమ్మాలి. కాబట్టి ఎప్పుడైనా ఇండస్ట్రీ పెట్టేవాడు ఎలా ఆలోచిస్తాడంటే ఐదర్ రా మెటీరియల్ అయినా దగ్గర ఉండాలి, లేదా కన్జ్యూమర్ అయినా దగ్గర ఉండాలి. సో ఇంకొకటి రోడ్ కనెక్టివిటీ, అంటే నువ్వు ఒక ప్రొడక్షన్ చేయాలన్నా, ఒక రా మెటీరియల్ తెచ్చుకోవాలన్నా నీకు రెండింటికి ఏం కావాలి, ట్రాన్స్పోర్టింగ్ ఫెసిలిటీ కావాలి. సో రెండు నీకు ఫారెస్ట్లో దొరకవు కదా. ఫారెస్ట్లో రాకీ ఏరియాస్లో ఇండస్ట్రీస్ కట్టుకోవచ్చు అని చెప్పా, కానీ దానికి ఇంకా ఇండస్ట్రీ అంటే ఏంటి, ఇంకా చాలా లిమిటేషన్స్ ఉంటాయి దానికి. సో ఆ రాకీ ఏరియా ఒక హైదరాబాద్ లాంటి చోటు ఉంటే ఓకే, ఐఎమ్ రెడీ. అదే రాకీ ఏరియా పోయి ఏదో ఏజెన్సీలో ఉందనుకో, రంపచోడవరం లాంటి ఏజెన్సీలో ఉంటే దెన్ ఐఎమ్ నాట్ రెడీ. బికాస్ సో రాకీ ఏరియా ఈజ్ నాట్ ఆల్వేస్ సూటబుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ వెల్ కనెక్టెడ్ and all the other criteria are fulfilled, then the rocky area can be developed as an industrial zone. But whereas it is not always possible to get all these parameters included at all the rocky areas. That is the reason why so rocky area lo chaala varaku unna remote rocky areas anni kuda ala empty ga untayi, we cannot do anything with them. Okay, so that is they are included as a wasteland. Arid and desert lands, arid ante ekkadaithe varshalu takkuva padtu రాజస్థాన్ లాంటి లొకేషన్స్ కానీ, లేదంటే కొన్ని ఇండియాలో కొన్ని లొకేషన్స్లో చాలా యాన్యువల్ రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉంటుంది. అలాంటి చోట్ల ఎక్కడైతే రెయిన్ఫాల్ చాలా తక్కువ ఉంటుందో, ఎక్కడైతే అస్సలు వాటర్ రిసోర్సెస్ ఉండవో వాటిని ఎరిడ్ జోన్స్ అంటాం, ఎరిడ్. సో ఆ ఎరిడ్ జోన్లో మరి వర్షం లేకపోతే పంటలు ఉండవు, కాబట్టి అవి కూడా దే ఆర్ ఆల్సో వేస్ట్ ల్యాండ్స్ అండ్ డిజర్ట్ ఏరియాస్. ఇవన్నీ కూడా ఆల్ దీస్ ల్యాండ్స్ అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, నాన్ అగ్రికల్చరల్ సో ఇలాగా రాకీ, డిజర్ట్ ఏరియాస్ ఇవన్నీ కూడా వీఆర్ ఆల్ ఇంక్లూడింగ్ దిస్ యాజ్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్. ఇప్పుడు వీటన్నిటిని వేస్ట్ ల్యాండ్ అంటాము. అండ్ ల్యాండ్ పుట్ టు అదర్ నాన్ అగ్రికల్చరల్ యూజెస్ అంటే ఇంక్లూడ్స్ సెటిల్మెంట్స్, అంటే ఇక్కడ నుంచి వెళ్ళి కొంతమంది కొన్ని లొకేషన్స్లో సెటిల్ అయిపోతుంటారు. అంటే అగ్రికల్చరల్ ల్యాండ్ అయినప్పటికీ కూడా దాన్ని వాళ్ళ యొక్క జీవనానికి అంటే బతకడానికి కావాల్సిన హౌసెస్ కట్టుకోవడం కానీ ఏమైనా కట్టుకోవడం, అట్లాంటి సెటిల్మెంట్స్ వల్ల కొంత ల్యాండ్ అనేది లూజ్ అవుతాం. సో దోస్ ఆర్ కాల్డ్ సెటిల్మెంట్. అండ్ సెటిల్మెంట్స్ కాకుండా రోడ్స్, రైల్వేస్, ఇండస్ట్రీస్ కట్టడానికి చెప్పాను కదా, నాన్ అగ్రికల్చరల్ అంటే ఇవన్నీ వస్తాయి అందులో. అగ్రికల్చర్ చేయకుండా మిగతా యాక్టివిటీస్ అన్నీ చేసేంత కూడా నాన్ అగ్రికల్చరల్ అవుతుంది.
సో కంటిన్యూస్ యూజ్ ఆఫ్ ల్యాండ్ ఓవర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం వితౌట్ టేకింగ్ అప్రోప్రియేట్ మెజర్స్, అంటే ఏదైనా ఒక ల్యాండ్ని మనం కంటిన్యూస్గా వాడుతూ వాటిని ప్రొటెక్ట్ చేయకుండా వాడటం వల్ల ఏమవుతుంది, సో ఆ ల్యాండ్ డిగ్రేడ్ అవుతుంది. సో ఆ ల్యాండ్ అనేది డిగ్రేడ్ అవుతుంది. ఎప్పుడైనా మనం ఒక ల్యాండ్ని వాడుతున్నప్పుడు దాని యొక్క నేచర్ని ఇబ్బంది పెట్టకుండా దాని యొక్క ఎర్లియర్ ఎలాగైతే ఉందో అలాగే ఉంచుతూ మనం వాడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండస్ట్రీ కట్టారు, ఇండస్ట్రీ కట్టడం వల్ల అక్కడ లొకేషన్లో పొల్యూషన్ అనేది పెరుగుతుంది, సో ల్యాండ్ డిగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే మీరు సెటిల్ అయ్యారు అక్కడ, మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ చేస్తారు, ఆ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వల్ల కూడా ల్యాండ్ పొల్యూట్ అవుతుంది. సో అంటే రోడ్స్ ఉంటాయి, రైల్వేస్ ఉంటాయి, వీటి వల్ల కూడా కొంత ల్యాండ్ పొల్యూషన్, అంటే ఈ అన్నిటి వల్ల మనం ఏదైతే ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ యూజెస్ కోసం వాడతామో అన్ని చోట్ల కూడా ల్యాండ్ అనేది పొల్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం ఈ ల్యాండ్ డిగ్రేడేషన్ కనుక మనం కన్జర్వ్ చేయకపోతే టైమ్లీగా ఏమవుతుంది, అది పక్కకి స్ప్రెడ్ అయ్యి మొత్తం ఎన్వైర్న్మెంట్ని, పక్కనున్న సొసైటీస్ని, వీటన్నిటిని కూడా డ్యామేజ్ చేస్తుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ల్యాండ్ ఫర్ నాన్ అగ్రికల్చర్ యూస్, యూ షుడ్ కన్జర్వ్ ఇట్ వితౌట్ డిగ్రేడింగ్ ద ల్యాండ్ quality. So otherwise it will pose a lot of risk to the environment. Okay, this is for this class. In the next class we will be discussing land degradation conservation measures. What is land degradation and how to conserve it. Okay.